అరుణ భర్త శేఖర్ మనతో పాటే ఉన్నాడు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్న, ఇప్పుడు మీ అల్లుడు, మీ భార్య అరుణ, మీ కూతురు మంచిది కాదని చెప్పేసి మీ భార్యతో గొడవపడి ఆయన ఈరోజు ఇంత దారుణానికి వడిగట్టడం కూడా జరిగింది. మీ కూతురికి ఎప్పుడు పెళ్ళయింది? ఒక సంవత్సరం కూడా కాలేదు. ఆయనొచ్చి మా ఒక ఆర్టిస్ట్ కానీ అది చెంగిచెర్ల స్కూల్లో వేసి ఉంటుంది. ఆ పిల్లాడు ఇట్లా స్కూల్లో పొంటి తిరిగి ఏదో జాబ్ అంట అది ఆయనది, నాకు తెలిసిన మటుకు నా గవర్నమెంట్ జాబ్ అని. అయితే మా బిడ్డని చూసి ఆ పిల్లాడు నా బిడ్డే వచ్చారు మా భార్య దగ్గరికి. ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు తెలియదు. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా. గిట్ల సంబంధం అని మా భార్య చెప్పింది. ఆయన చూస్తే నాకు ఎట్లా అనిపించింది. వద్దే అంటే ఇక ఏం పెట్టిండో ఏం మాట్లాడుకోరో ఇక నాకు ఇక నచ్చక ఇక మా ఇంట్లోనే ఉన్నాడు. ఇక మొన్న దాకా స్టార్ట్ దగ్గర 2 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఇక ఉన్న 2 సంవత్సరాలు అయినాకనే పెళ్లి చేసినాము. మా ఇంట్లోనే టికెట్ వేసిండు వేసి ఇక ఇంట్లో అయినాక ఇక నాకు ఓకే ఏమంటే వాటి మాట ఇట్లా టార్చర్ పెడుతుండే. టార్చర్ పెడుతుంటే ఇక నేను నాకు కోపం వస్తుంది కదా, మా భార్యని ఇట్లా అంటుంటే మా బిడ్డని ఇట్లా బెదిరిస్తూ కొడుతుంటే నాకు వస్తుంది. ఆడపోతే నన్ను కూడా 2 సార్లు కొట్టిండు. ఎవరు ఆయన కొట్టిండు? స్నేహితు మిమ్మల్ని కూడా? అయితే ఇక నాకు మనసు ఇరిపోయింది. ఇక నేను కూడా బయటనే తిరిగిన. ఇక మా మా పెద్ద 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 చెల్ల దగ్గర పెద్ద బిడ్డ దగ్గర ఇట్లా గడిపినాయి. అసలు మీతోటి మాట్లాడేటోడు కాదు. నేను ఇంట్లో స్థలంగా ఉండను. ఇక ఏం పంచాయతీ జరిగిందో నాకు తెలియదు. ఇక ఇంట్లో ఇక ముగ్గురు ఉంటారు. ఇక ఎక్కువ మటుకు నేను ఎప్పుడో ఒకసారి ఇట్లా పోతా, 5-6 రోజులు ఉంటే మరీ వెళ్ళిపోతా. అంటే చిన్న బిడ్డ పెళ్ళి ఆయన చేసుకోవడం ఇష్టం లేక మీరు బయటకు వచ్చేసిరా? లేదు, ఇక ఈ ముగ్గురు మంచి ఉంటారు, కొట్లాడుకుంటారు. ఇక అట్లా ఇద్దరు మంది వేస్తా నేను పని చేసి. ఇక ఆయన తాగాడు ఆయనకి ఏమైందో ఇక నన్ను ఎప్పుడు చూసినా ఇక తాగినప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఇక నేను ఒక బట్ట ఇచ్చి పంపిస్తుండే. ప్రతి ఒక్క బస్సులో ఎవరైనా కనుక ఇదే ముచ్చట చెప్తారు. నేను సరిగ్గా నన్ను ఎప్పుడూ నేను ఇంట్లో ఉంచుకోలేదు. నన్ను ఇట్లనే ఇక బయట జరిగింది. మొన్న కూడా నేను లేను ఇంట్లో. ఇది జరిగితే నాకు ఫోన్ చేస్తే హాస్పిటల్కి పోయినా అంతే. వచ్చి సాల్వ్ చేస్తున్నాను అంతే. ఇంక దానికి మించిన ఇంకా వేరే ఏం తెలియదు నాకు. ఇప్పుడు మీ చిన్న కూతురు పరిస్థితి ఏంటి? మా భార్య అంత ఘోరంగా చంపిండు. నా బిడ్డని వయసు వాడే ముందుకు ఏం పెట్టిండో ఏం కథనో తెలియదు. మా భార్యకి ఏం పెట్టిందో తెలియదు. ఆయన ముగ్గురు ఈ కథ నడిచింది వాళ్ళది. కానీ ఇంత కొడుకులాగా మా భార్య చూసుకున్నప్పుడు ఇంట్లో పెట్టుకొని దానికి పెళ్ళి కాకముందుకే ఇంట్లో పెట్టుకొని కొడుకులా చూసుకుంది. మొగని కూడా పక్కకు జరిపి మంచిగా చూసుకుంది. అటువంటివని మా భార్యను చంపినంటే చాలా ఘోరం కదా. అందుకని ఏం చేస్తారో మీ ఇష్టం. అల్లుడిని మంచిగా చూసుకునేది. చూసుకునేది ఆడేమో సైకో, గంట మారిపోతాడు. ఏం చేస్తాడో ఇందులో అని నాకు మీదకే గిట్ట వేస్తాడు. మా భార్యని బిడ్డని ఏమేం చేస్తాడో తెలియదు. ఇంకా నాకు ఇంకేం జరిగిందో తెలియదు నాకు. ఎప్పుడైనా మీరు అడగలేదా ఎందుకు ఇట్లా గొడవ పడుతున్నావు? అడిగితే చెప్పారు. చెప్తే భయంలో పెట్టేసిండు. మంచిగా ఉన్నాం తీయి అంటారు. అడిగి మంచిగా అంటే మున్నూరిని నేను బయటనే ఉన్నాయి. మా మా చెల్లి దగ్గర, పెద్ద బిడ్డ దగ్గర, పెద్దల దగ్గర గిట్లా నా రోజులు గడిచిపోయినాయి. ఆఖరికి వస్తే ఈ పని చేసి నేను ఏం కూడా జరిగినో తెలియదు నాకు. ఏం చేస్తుంది అరుణ? ఏం పని చేస్తుంది? బాసాల పని చేస్తుంది. నేను సెక్రటరీ పని చేస్తా. ఏ పని దొరుకుతా పని చేస్తా. ఈ సమితి ఎక్కడ చేస్తాడు పని ఏమన్నా తెలుసా? ఎవరు? నేను ఎప్పుడు పోలే. ఏంటని స్కూల్లో జాబ్ అని అంతే.
గవర్నమెంట్ జాబ్ అన్నాడు. గవర్నమెంట్ మా భార్య నాకు అట్లా చెప్పింది, పిల్లాడు గవర్నమెంట్ జాబ్ అని చెప్పింది. అది ఎక్కడ తిరుగుతుంది, ఏ దాని ఉంటుంది, ఆఫీస్ ఏడు ఉంటుంది తెలియదు, ఆయన ఇక్కడ జాబ్ చేసేది నాకు తెలియదు. ఎంత ఉంటుంది ఏజ్ ఆయనకు మీ అల్లునికి? ఉంటే బాగానే 26, 28 దాకా ఉంటుండొచ్చు నా అందాజ అయితే. అట్లా అనిపిస్తాడు మనిషి, మనిషి అట్లా. నాకు అట్లా అనిపిస్తుంది. ఎప్పుడు నేను అడగలేదు వయసులో, నాకు అట్లా అనిపిస్తాడు ఆయన. నిన్న ఈ విషయం తెలిసింది మీకు, తెలిసింది 30వ తారీఖు మీకు తెలిసింది ఈ విషయం. ఇట్లా జరిగిందని తెలవంగానే అప్పుడు ఎక్కడున్నారు మీరు? డ్యూటీలో ఉన్నా. డ్యూటీలో ఉన్నారు. ఫోన్ చేసిరా మీకు? పెద్దలు చేసిండు. పెద్దలు ఏమనిపించింది? అయితే అంటే ఇక ఇప్పుడే చర్య చేసాము. ఇప్పుడు వచ్చి మేము ఉన్నాము, ఇక డ్యూటీ చేసి పొద్దున్న డ్యూటీకి దిగి హాస్పిటల్ కాడనే ఉన్నాం. ఇక రాత్రి చచ్చిపోతే ఆమె అక్కడ గాంధీ పంపించి ఇక వచ్చి సాగు చేసుకున్నాం. ఇక అట్లా దెబ్బ తగిలిన తర్వాత మీ చిన్నల్లుడు హాస్పిటల్ కాడికి వచ్చిండా? మీరు చూసిరా ఏమన్నా? ఏం అడగలేదు. ఇక చూసి ఇక అయమయంలో ఉన్నాను నేను. ఇక ఏంది ఇట్లా అయిపోయింది అని ఇంకా గ్యారెంటీ తెలియదు. తర్వాత ఇట్లా సిటీ కెమెరాలకి ఇట్లా అని మా పెద్దల్లుడు చెప్పిండు. ఇక అప్పుడే ఇక పోలీసులు ఆలీలు వచ్చి వేసుకొని తీసుకొని వెళ్ళిపోయారు. చిన్నాయని తీసుకొని వెళ్ళిపోయారు. కార్యక్రమం అంతా మీరే చేసిరా మొన్న? ఏంటి మీ భార్యకు? మా అత్తమ్మ చేసింది కార్యక్రమం. మేము గరీబ్ వాళ్ళం కదా, నా దగ్గర. అంటే ఇప్పుడు తలకొరం పెట్టడం అవన్నీ కూడా ఉంటాయి కదా, అంటే అదే సాగు తెలుసు. అంటే ముందర ఎవరు నడిచిరు? నేను అదే అడుగు. నేను నడిచిన, మీరే నేనే నడిచిన. కొండ గిన్నె నేనే పట్టుకున్నా, నేనే నడిచిన. నా భార్య కదా. చాలా బాగుంది ఫోటోలో చూసినాం. మంచిగా ఉంది. అది ఎట్లా ఏమనుకుంటున్నారు మీ అల్లునికి? మరి ఎట్లా ఎలాంటి శిక్ష వేయాలి, కఠినంగా శిక్షణ వేయాలి ఆయనకు. ఇంత ఘోరం చేస్తాడా మరి? అంత మంచి సొంత కొడుకులా చూసుకున్న మనిషిని, నా బిడ్డని అట్లా వేసిన, అట్లా కూడా మంచి దగ్గర పెట్టుకొని కాపాడుకొచ్చింది. ఎట్లా దారి ఇచ్చింది ఆయనకు అట్లా కొట్టడం? నాకు అనిపిస్తుంది ఆయన కఠినంగా శిక్ష పడవలసింది. అది పడాలి. అంత ఘోరం. మా భార్య ఆల్మూలో వీడేసిండు. మాకు ఏం భయపెడిచిండు? తలపిల్లలకు టీకా అనేసి 3 ఉండరు. బస్సులు ఎవరైనా కనుక్కో 3 ఉంటారు ఇంట్లో. ఒక ఇంట్లో వేరే దేవుడన్న అంటాయన ఇంటికాడ కిరాయికి ఉంది, ఆడ ఇంకో దగ్గర ఉంది కిరాయికి, ఆడ 3 ఉంటారు ఎక్కువ. ఇప్పుడు మీ ఇద్దరు కూడా విడిపోవడానికి కారణం ఆయన్నే. చూసాం కదా. మరి ఇక్కడ అన్న భర్త కూడా చెప్తూ ఉన్నాడు, ఎందుకంటే తన వల్లే గొడవలు వచ్చేటివి, అట్లే చేసేవాడు, ఇంటికి వచ్చి తరచూ గొడవ పడేవాడు, మా పిల్లని ట్రాప్ చేశాడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా తనకు కఠిన శిక్ష పడాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే నా భార్య ఇలాంటి స్థితిలో నేను చూసిన తర్వాత నేను అయోమయ స్థితిలో ఉండిపోయాను. ఆయన ఏం అడగలేకపోయినా, కానీ ఆయనకు మాత్రం కఠినంగా శిక్ష పడాలి. నేను ఎప్పుడు కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి గొడవలు అవుతున్నాయి కాబట్టి నేను బయటనే నా పెద్ద కూతురు దగ్గర అక్కడిక్కడ ఉండేవాడిని. ఇంకేమైనా తల్లి, చిన్న కూతురు, ఇక్కడ స్నేహితులు 3 ఆ ఇంట్లో ఉండేటోళ్ళు. ఏం జరిగింది అనేది నాకు ఏది కూడా క్లారిటీ చెప్పేవాళ్ళు కాదు అని చెప్పేసి ఇక్కడ అరుణ భర్త కూడా చెప్తూ ఉన్నాడు. మరి పోలీసులు ఏం తేల్చబోతున్నారు అనే దాని మీద కొంచెం వేచి చూడాల్సిన అవసరం ఉంది. మేడిపల్లి పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఆల్రెడీ స్నేహితుని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఆయనను కూడా విచారిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ స్నేహితు తల్లిదండ్రులు కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు, తన స్వగ్రామం కూడా అదే కాబట్టి ఇప్పటి వరకు వాళ్ళు వచ్చింది కూడా లేదు. అరుణకి ఇట్లా అయిన తర్వాత కూడా స్నేహితు తల్లిదండ్రులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు, బంధువులు ఇక్కడికి రాలేదు, ఏం జరిగిందని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అసలు ఎందుకు స్నేహితు ఇలా చేశాడు, స్నేహితుకి అసలు ప్రాబ్లం ఏంది, ఇక్కడ స్నేహితుకి తల్లితో ప్రాబ్లమా, కూతురుతో ప్రాబ్లమా, ఎవరితో ప్రాబ్లం? కావ్యను ఎందుకు తను టార్చర్ చేసేవాడు, కావ్యను ఎందుకు కావ్య క్యారెక్టర్ బ్యాడ్ అని ఎందుకు తను ఇలా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నాడు? అత్తతో గొడవ పడాల్సినంత అవసరం ఏమొచ్చింది స్నేహితుకి? ఎందుకంటే కన్న కొడుకులాగా చూసుకునింది, ఇటు కూతుర్ని ప్రేమించాడు అని ఒకే ఒక మాటతో కూతుర్నిచ్చి పెళ్లి చేసింది. అలాంటిది ఆ కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నటువంటి అత్తగారిని ఎందుకింత దారుణానికి ఒడిగట్టాడు స్నేహితు? మరి తనకు కొడుకులు లేరు అరుణకి, 2 కూతుర్లే, చిన్న కూతురు కావ్య,
మరి కొడుకులు లేనందుకు వీళ్ళే కొడుకులు అనుకున్నదో ఏమో. తను ఒక ఇండ్లల్లో పని చేసుకొని తను బాసన్లు తోముకుంటూ జీవనాన్ని గడుపుతున్నటువంటి అరుణ మీద ఇంత ఘాతుకంగా దాడికి ఎందుకు పాల్పడ్డాడు అనే కోణంలో మరి మేడ్పల్లి పోలీసులు కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వినయ్తో నిర్మల RTV.